శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఆత్మిక మార్గములో నడుస్తూ మనము స్వయమును నిస్సంకల్ప మరియు నిశ్చింత స్థితి వరకు తీసుకువెళ్ళాలి. మనము ఈ ప్రపంచమును ఆటవలే సాక్షిగా అయ్యి చూస్తూ ఉంటే ఏ విషయం యొక్క ప్రభావము మన మనస్సు మీద పడదు. మనుషుల మనస్సులో ఒక స్వాభావిక భావన పనిచేస్తూ ఉంటుంది. అది ఏమనగా పగ తీర్చుకునే భావన. ఎవరైనా మనకి చెడు చేస్తే మనస్సులో వారిపై పగ తీర్చుకునే కోరిక ఉంటుంది. వారు ఎక్కడైనా పతనమవుతూ ఉంటే, పడిపోతూ ఉంటే చూసి సంతోషపడతారు. వారికి గ్లాని లేక అవమానము జరిగినా సంతోషపడతారు. ఇలా పగ తీర్చుకునే భావన దాదాపుగా అందరిలోనూ కనపడుతూనే ఉంటుంది. దీని కారణంగా అప్పుడప్పుడు జరిగేదేమనగా తను కోరుకున్నట్లుగా జరగకపోతే, పగ తీర్చుకోలేకపోతే వారి మనస్సులో, బుద్ధిలో ఒక ఒత్తిడి ఉంటుంది. సూక్ష్మమైన ఒత్తిడి. ఇది భారంగా చేస్తుంది, సంతోషమును లాగేసుకుంటుంది, తేలికగా ఉండనీయదు. ఈ ఒత్తిడి దేహములో కూడా ఎన్నో జబ్బులకు జన్మనిస్తుంది. మనము అందరము ఈ సృష్టిలో మహాన్ ఆత్మలము. ఈ సృష్టిలోని అన్ని ధర్మముల వారికి పూర్వజులము, విశ్వ కళ్యాణకారులము. మరి ఆలోచించండి, ఎవరి మీదైనా పగ తీర్చుకోగలమా? మన ద్వారా ఎవరికైనా కష్టము కలిగినా ఆ కష్టమును నివారించే బాధ్యత మరలా మనదే అవుతుంది. కావున తన మనసులో క్షమాభావమును ధారణ చేయాలి. మనము మహనీయ ఆత్మలము, మహావీరులము. క్షమ వీరస్య భూషణం అని చెప్తారు. క్షమించడము వీరులకి ఆభూషణము, వారి శక్తికి పరిచయము. కావున ఈరోజు ఈ శుభకార్యము మనము చేద్దాము. ఎవరెవరు మన గురించి ఏమైనా చెడు చేసినా ఈ జన్మలో కాని పూర్వ జన్మలో కాని సత్యమైన మనస్సుతో వారిని క్షమిద్దాము. ఈ జన్మలోవి అయితే మనకి గుర్తుంటాయి. అవి ఎదురుగా తెచ్చుకోవాలి. ఆ వ్యక్తులని ఎదురుగా చూడాలి. సంకల్పం చేయాలి, నేను మహాన్ ఆత్మను, మిమ్మల్ని అందరినీ క్షమిస్తూ ఉన్నాను. మీరు ఏమి చేసినా దేనికో వశమై చేశారు. సత్యమైన మనస్సుతో నేను మిమ్మల్ని క్షమిస్తూ ఉన్నాను. ఇలా చేయడంతో పాటుగా ఆశీస్సులు కూడా ఇవ్వాలి. మీకు సద్బుద్ధి ప్రాప్తించాలి. మీరు కూడా పవిత్రంగా అవ్వాలి. మీరు సుఖదాయకులుగా అవ్వాలి. అందరికీ మిత్రులుగా అవ్వాలి అని. అలాగే పూర్వ జన్మలలో కూడా ఏ ఆత్మలైతే మనకి కష్టమును కలిగించారో సూక్ష్మ రూపంతో వారిని కూడా ఇమర్జ్ చేసుకోవాలి. వారిని కూడా సత్య హృదయంతో క్షమించాలి. క్షమాదానము ఇచ్చి ఆశీస్సులని ఇవ్వాలి. ఇలా సూక్ష్మ వైబ్రేషన్స్ యొక్క బంధనములు మనల్ని ఏవైతే బంధిస్తున్నాయో అవన్నీ సమాప్తమవుతాయి. ఎంతో తేలిక ధనము స్వయమునకు అనుభవమవుతుంది. ఇంకా ఏ ఆత్మలైతే మన కారణంగా కష్టము పొందారో వారిని కూడా క్షమాదానము యాచించాలి. ఇలా చేయడం వలన మనము కూడా ఎంతో తేలిక పడతాము. మనకి ఒక అలౌకిక సంతోషము, విశేషమైన అనుపమ సుఖము అనుభవమవుతుంది. ఈరోజు ఈ పని మనము తప్పకుండా చేద్దాము. ఉదయము చేద్దాము, సాయంత్రము చేద్దాము. ఎప్పుడు మనసుకి నచ్చితే అప్పుడు చేద్దాము. ఈ రోజంతా బాప్దాదాని మన వద్దకి ఆహ్వానిస్తూ ఉందాము. అప్పుడప్పుడు శివబాబాను, అప్పుడప్పుడు బాప్దాదాను. శివబాబాను ఆహ్వానించి తన తలపై ఛత్రఛాయగా చూద్దాము. బాప్దాదాను ఆహ్వానిస్తే దివ్య ఫరిస్తా ఎగురుతూ మన ఎదురుగా నిలచారు. తన వరదాని హస్తమును నా తలపై ఉంచారు అని అనుభవం చేసుకుందాము. పిల్లలు, మీరు చింతించకండి. నేను ఉన్నాను కదా, నేను మీ తోడు ఉన్నాను.
నేను ఉండగా మీరు చింతిస్తున్నారా? ఇక నేను ఉండి లాభమేమిటి? కావున నిశ్చింతగా కండి అని బాప్దాదా చెప్తూ ఉన్నట్లుగా ఇలా పదే పదే బాప్దాదాని ఈరోజు ఆహ్వానిద్దాము. ఇలా బాప్దాదా చెప్పే మాటలు విందాము. జీవితమును నిశ్చింత మహారాజు వలె చేసుకుందాము. ఓం శాంతి.